హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మన మార్కెట్స్ కనుక ప్రీవియస్ ఫ్రైడే కనుక మనం చూసినట్లయితే డిఐఎస్ ఏదైతే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళైతే 18,800 crores వరకు బై చేయడం జరిగింది షేర్స్ని. అలాగే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం ఎఫ్ఐఐస్ మాత్రం దాదాపుగా 2,102 crores వరకు వాళ్ళు యాజ్ యూజువల్గా సోల్డ్ అవుట్ చేయడం జరిగింది. సో మనకు మార్కెట్ కూడా దాదాపుగా పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ కమింగ్ వీక్లో సో మనం పాజిటివ్గానే చూడొచ్చు మార్కెట్ని. సో ఓవరాల్గా రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక మనం చూసే ముందు సపోర్ట్ లెవెల్స్ కనుక మనం చూసినట్లయితే 25,000 మనకు 25,650 అనేది, అలాగే 25,700 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్గా మనం చూడొచ్చు. అలాగే నిఫ్టీకి ఇది. అలాగే రెసిస్టెన్స్ లెవెల్ కనుక మనం చూసినట్లయితే 26,000 అలాగే 26,100 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్గా మనం చూడొచ్చు. మోర్ ఓవర్ కమింగ్ వీక్లో కొన్ని మేజర్ కంపెనీస్ లైక్ ఎస్బీఐ కార్డ్స్, అలాగే భారతీ ఎయిర్టెల్, ఇలాంటి వాటి టాటా కెమికల్స్, ఇలాంటి వాటివి మనం రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ థింక్ మార్కెట్ పాజిటివ్గానే ఉండొచ్చు. సో మీ వ్యూస్ ఏంటి కమింగ్ వీక్లో మార్కెట్ గురించి? సో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. కీప్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే లైక్ ద వీడియో అండ్ షేర్. థ్యాంక్ యూ.